ప్రేమ వలన సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. Faith needs love to work. కాబట్టి విశ్వాసము కార్యము చేయబడాలి అంటే ప్రేమ అవసరం. So faith cannot work విశ్వాసము పని చేయలేదు where there is hatred, grudge, resentment and unforgiveness. ఎక్కడైతే ద్వేషము, క్షమించలేని గుణము, పగ ఉంటుందో అక్కడ విశ్వాసము పని చేయలేదు. So if we say we're faith people, కాబట్టి మనం విశ్వాసం ప్రజలను that పిలుచుకుంటే means we got to be love people. ప్రేమ కలిగిన ప్రజలుగా ఉండాలి. Somebody say amen. ఆమేన్. We started on the subject which I call the blight of unforgiveness, or we also could call it the venom of unforgiveness. గత వారము ఒక అంశాన్ని మనం ప్రారంభించాము. క్షమించలేని గుణం యొక్క విషము, క్షమించలేని గుణం అనే విషము గురించి మనం బోధిస్తూ వచ్చాము. We took a base scripture from Mark 11:24 to 26. మార్కు సువార్త 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు Where మనం Jesus చూస్తున్నాము. said, "Therefore I say unto you, what things soever you desire, when you pray, believe that you receive it, and you shall have them." అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. Here Jesus is talking about praying for your desires to be met. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క వాంఛలు తీర్చబడాలని ప్రార్థించు అంటున్నాడు. So he says, when you pray, మీరు ప్రార్థించినప్పుడు, so he says, starting the next verse, he says, and when you stand praying, తర్వాత వచనం అంటుంది, మీరు ప్రార్థన చేయనప్పుడెల్లను forgive. క్షమించుడి. Everybody shout forgive. Forgive. Say it louder. Forgive. So the first thing you do when you get into prayer is what? Shout louder. Forgive. కాబట్టి నువ్వు ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు చేయాల్సిన మొదటి పని క్షమించాలి. So now this, I want you to understand, this is a requirement for a prayer to be answered. ఒక ప్రార్థనకు జవాబు ఇవ్వబడాలి అంటే ఇది ఒక అవసరమని మీరు అర్థం చేసుకోవాలి. So he says, forgive if you have aught against any, that your Father also which is in heaven may forgive you your trespasses. మీకు ఒకరి మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. But if you do not forgive, neither will your Father which is in heaven forgive your trespasses. మీరు క్షమింపని ఎడల పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమింపడు అని రాయబడి ఉన్నది. So really God is not giving us a choice. కాబట్టి దేవుడు మనకు ఒక ఎన్నికనివ్వట్లేదు. In the kingdom, దేవుని రాజ్యంలో we're supposed to live a forgiving life, క్షమించే జీవితాన్ని మనం జీవించాలి. where we do not hold a grudge or a hatred or resentment toward anybody. ఎవరి పట్ల కూడా మనం పగ కానీ ద్వేషము కానీ అసూయ కానీ మనం కలిగి ఉండకుండా. And I'm asking you to look into your own life. మీ జీవితాన్ని మీరు పరిశీలించండి. బహుశా you have somebody that you hold in grudge. ఎవరి పట్ల మీరు పగ కలిగి ఉండవచ్చును. You have some hatred. లేదా ద్వేషం కలిగి ఉండవచ్చు. And maybe that is the reason why your prayer is not being answered. బహుశా మీ ప్రార్థనకు జవాబు కలగకపోవడానికి కారణము అది కావచ్చు. Because this is very clearly evident here according to this verse. ఈ వచనము ప్రకారము ఇది చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. That God wants us to forgive. మనము క్షమించాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. You have to understand. మీరు గ్రహించాలి. Faith cannot operate విశ్వాసం అనేది with bitterness and unforgiveness in your heart. మీ జీవితంలో మీ హృదయంలో క్షమించలేని గుణం ఉంటే పని చేయదు. Galatians chapter 5 verse 6 says, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం సెలవిస్తుంది, worketh by love. ప్రేమ వలన సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. Faith needs love to work. కాబట్టి విశ్వాసము కార్యము చేయబడాలి అంటే ప్రేమ అవసరం. So faith cannot work విశ్వాసము పని చేయలేదు where there is hatred, grudge, resentment and unforgiveness. ఎక్కడైతే ద్వేషము, క్షమించలేని గుణము, పగ ఉంటుందో అక్కడ విశ్వాసము పని చేయలేదు. So if we say we're faith people, కాబట్టి మనం విశ్వాసము ప్రజలను that పిలుచుకుంటే means we got to be love people. ప్రేమ కలిగిన ప్రజలుగా ఉండాలి. Somebody say amen. ఆమేన్. Faith people విశ్వాసపు got to ప్రజలు be love people. ప్రేమ కలిగిన ప్రజలుగా ఉండాలి. Can I hear an amen? ఆమేన్. All right. So faith needs the atmosphere of love. విశ్వాసమునకు ఈ యొక్క ప్రేమ అనే పర్యావరణము కావాలి. Now we looked at this last week. ఈ గత వారం దీన్ని But గమనించుకున్నాము. then somebody might say, but pastor, you don't understand the hurt that I've faced. మరి కొంతమంది అంటుంటే వచ్చిన పాస్టర్ గారు మీకు తెలియదండి నేను ఎట్లా The గాయపరచబడ్డాను, pain, the agony. నా నొప్పి, నా బాధ. And somebody has to teach them the lesson. ఎవరు వారికి బోధించాలి పాస్టర్ గారు. Somebody has to give them
back the way they gave it to us. వారు నాకు ఎలా కార్యము చేశారో ఆ రీతిగా వారికి పాఠం నేర్పించాలి పాస్టర్ గారు. I need to do this. ఏలో చేయాలి పాస్టర్ గారు. See, remember, the Bible teaches us బైబిల్ మనకు బోధిస్తుంది that the Lord said in Hebrews chapter 10 verse 30. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30వ వచనంలో సెలవిస్తుంది. Vengeance belongeth unto me. పగ తీర్చుట నా పని. I will recompense, said the Lord. నేనే ప్రతిఫలం ఇత్తుననియు. And again the Lord will judge his people. మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు. Now listen to me very carefully. జాగ్రత్త వినండి సంగమా. The Bible says vengeance is mine, saith the Lord. బైబిల్ సెలవిస్తుంది పగ తీర్చుట నా పని అంటున్నాడు. And see, if you read the Telugu Bible, ఆ తెలుగు బైబిల్ you గమనిస్తే could misunderstand what God is saying. దేవుడు చెప్పే మాటను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. Usually the సాధారణంగా word that he is translating as vengeance, ఈ వెంజన్స్ అన్న మాటకు పగ అని ఉన్నదండి ఇక్కడ. right, is in English revenge. ఇంగ్లీష్ పదంలో అది రివెంజ్ అది. So you can misunderstand what God is saying. కాబట్టి దేవుడు చెప్పే మాట మనం తెలుగులో చదివినప్పుడు తప్పుగా అర్థం God is చేసుకోవచ్చు. not a God who takes revenge. దేవుడు నిజంగా చెప్పాలంటే పగ తీర్చుకునే దేవుడు కాదండి. God says vengeance is mine. ఈ దేవుడు అంటున్నాడు ఇక్కడ ప్రతిదండన నాది Now, అంటున్నాడు. what is the difference between revenge and vengeance? ఈ యొక్క పగకు అదే విధంగా దీనికి ప్రతీకారానికి ఏంటండి? Revenge is birthed out of an attitude and a heart that has been hurt. ఈ పగ లేదా ఈ ప్రతీకారం అనేది ఈ యొక్క గాయపరచబడిన హృదయం నుండి ఉద్భవించేది. It birthed out of hatred, grudge and resentment. ద్వేషము పగ ఆ చేదు స్వభావం నుండి ఉద్భవించేది. Where you want to get even with the person. ఆ వ్యక్తితో నీవు ఇక సమానుడిగా You ఉండాలని did this కోరుతావు. to me, let me show you what I can do to you. నాకు నీవు ఇలా చేశావు, నీకు చూస్తాను నేనేం చేయగలను. That's called revenge. అదే పగ తీర్చుకొనుట. Say amen if you understood that. But what is vengeance? మరి ఈ ప్రతిదండన అంటే ఏంటి? Vengeance is never or let me put it this way. Vengeance is not birthed out of a heart of hatred or grudge or resentment. ఈ ద్వేషము లేదా ఈ యొక్క అసూయ ద్వేషము ఒక క్షమించలేని గుణము నుంచి వచ్చేది కాదండి ఈ యొక్క పగ అనేది. Vengeance is punishment executed to establish justice. ఈ న్యాయము తీర్చడానికి శిక్ష వేయడమే ఈ యొక్క ప్రతిదండన అనే దానికి అర్థము. Did you get that? Vengeance is executing judgment to establish justice. ఇక్కడ తెలుగులో పగ ఉన్నదండి, మనం ప్రతిదండన అని వాడుతున్నాము. ఆ ప్రతిదండన అనే మాటకు అర్థము న్యాయము తీర్చడానికి, అక్కడ మనము ఆ యొక్క న్యాయము తీర్చడానికి చేసే క్రియగా ఉన్నది. Now God is a just God. దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు. Am I right? Come on, talk to me. Am I right? God is a just God. దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు. So his justice demands vengeance. కాబట్టి ఆ ప్రతిదండన చేయడానికి తన న్యాయమే కోరుతూ But ఉన్నది. God is not acting based on a revengeful attitude. కానీ ఆ పగ తీర్చుకునే ఒక వైఖరితో దేవుడు కార్యం చేయట్లేదు. See, justice demands vengeance. ఈ యొక్క న్యాయమే ప్రతిదండన కావాలని కోరుతూ Now ఉన్నది. some people say, కొంతమంది if అంటుంటారు, God is such a God of love మరి దేవుడు ఇంత ప్రేమ కలిగిన దేవుడు that he అయితే sent his son to die for us, మన కొరకు చనిపోవడానికి తన కుమారుని how is పంపాడు. it that he can send somebody to hell? మరి ఒకరిని నరకానికి ఎలా పంపగలడు? Well, you don't understand God correctly. దేవుని సరిగా అర్థం Because చేసుకోలేకపోతున్నారు. God is love దేవుడు ప్రేమై ఉన్నాడు. and God is full of love. దేవుడు ప్రేమ చేత But నింపబడి at ఉన్నాడు. the same time, God is a God of justice. అదే సమయంలో దేవుడు న్యాయం తీర్చి దేవుడై ఉన్నాడు. See, his justice demanded for something to pay for sin. అయితే పాపమునకు ఏదో వెల చెల్లించబడాలి అని తన న్యాయమే కోరింది. Am I right? అవునా కదా? His justice demanded payment for sin. పాపమునకు వెల చెల్లించబడాలని తన న్యాయము కోరింది. His love supplied his son to make the payment. ఆ వెలను చెల్లించడానికి తన ప్రేమ తన కుమారుణ్ణి ఇచ్చింది. Amen. So God is love కాబట్టి దేవుడు ప్రేమై and ఉన్నాడు. God is a just God. దేవుడు న్యాయవంతుడై But ఉన్నాడు. he's not going to compromise justice for the sake of love. కానీ ఆ ప్రేమను బట్టి తన యొక్క న్యాయము విషయంలో రాజీపడాడు దేవుడు. Say amen. All right. So God says vengeance is mine. దేవుడు అంటున్నాడు ఈ ప్రతిదండన నాది. And is commanding us మనను to ఆజ్ఞాపిస్తున్నాడు. forgive the person that hurt us మనను గాయపరిచిన వ్యక్తిని so క్షమించమని that he అంటున్నాడు. can judge between the two. అప్పుడు ఆ ఇరువురి మధ్యలో దేవుడు న్యాయం తీరుస్తాడని. And God will avenge you. దేవుడే నీకు న్యాయం తీరుస్తాడు. Say amen if you got what I said. అర్థమైంది, Amen. చెప్తే అర్థమైతే So amen. this is very important. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం సంగమా. This is a law in the kingdom of God. దేవుని రాజ్యంలో ఇది నియమమై ఉన్నది. To walk in forgiveness క్షమాపణలో నడవటము is not an option but is kingdom requirement. ఇది ఒక ఎన్నిక కాదు, కానీ దేవుని రాజ్యంలో ఒక అవసరమై Now, ఉన్నది. last week we also looked at the nature and the character of God. గత వారము దేవుని యొక్క స్వభావము దేవుని యొక్క గుణాన్ని మనం పరిశీలించాము. And in many scriptures I brought forth the truth that God is a loving
loving, merciful God. దేవుడు ప్రేమ కనికరములు కలిగిన దేవుడు అని చెప్పి అనేకమైన లేఖనాల నుంచి నేను రుజువు చేశాను. Now, he is a merciful, gracious and forgiving God. ఆయన కనికరము కలిగిన దేవుడు, క్షమించు దేవుడై ఉన్నాడు. He is a God who forgives transgression. ఆయన పాపములను క్షమించు దేవుడై ఉన్నాడు. If you look at Psalm 32 verses 1 and 2. 32వ కీర్తన మొదటి 2 వచనాలు చూస్తే, And please let's move fast because, త్వరగా వెళ్దామండి. all right? He forgives, transgression is forgiven. తన అతిక్రమములను పరిహారం Sin is covered. తన పాపం ప్రాయశ్చిత్తము And పొందినవాడు. the Bible says, blessed is the man unto whom the Lord imputeth not iniquity. అటువంటి వాడు ధన్యుడని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. Psalm 185 1 2 and 3. 85వ కీర్తన 2-3 వచనాలు. Thou hast forgiven the iniquity of thy people. నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. Thou hast covered all their sins. వారి యొక్క దోషములన్నీ కూడా పరిహరించి Thou ఉన్నావు. hast taken away all thy wrath. వారి పాపమంతయు కప్పివేసి Thou ఉన్నావు. hast turned thyself from the fierceness of thine anger. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. Again and again in the book of Psalms, the character of God, the nature of the forgiveness of God is being exposed. కీర్తనలను గమనించినట్లయితే మళ్ళీ దేవుని యొక్క ఆ గుణం అనేది అక్కడ బయలుపరచబడుతూ ఉన్నది. And that he is a forgiving God. ఆయన క్షమించు దేవుడై ఉన్నాడు. Please understand, God is a forgiving God. దయచేసి అర్థం చేసుకోండి, దేవుడు క్షమించు దేవుడై ఉన్నాడు. Now Psalm 130 and verse 4 says, 130వ కీర్తన 4వ వచనం సెలవిస్తుంది, but there is forgiveness with thee that thou mayest be feared. ఆయనను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. Now here feared means worshipped. ఇక్కడ భయభక్తులు అన్న మాటకు ఆరాధన అని అర్థం. Worship means to treat someone with awe, respect and honor. ఒక వ్యక్తిని గణపరిచి గౌరవించే ఆ మాటగా ఉన్నది ఇక్కడ. So God receives honor. కాబట్టి దేవుడు ఘనతను God పొందుకుంటున్నాడు. receives worship from those he graciously forgives. ఎవరినైతే దేవుడు తన కృపలో క్షమిస్తాడో వారి నుంచి దేవుడు ఆరాధనను ఘనతను పొందుకుంటున్నాడు. Time and time again we see in the Old Testament, కాబట్టి పాత నిబంధనలో మళ్ళీ మనం under చూస్తున్నాము, the Old Covenant, లేదా పాత నిబంధన that నీడలో God is a merciful, gracious, forgiving God, దేవుడు క్షమించువాడు, కనికరము కలిగిన దేవుడు అని మనం చూస్తున్నాము. who is slow to anger and quick to bless. ఆయన కోపపడే విషయంలో దీర్ఘశాంతుడై ఉన్నాడు. Now you have to understand this because quite a number of people in the body of Christ today think that in the Old Testament God was a cruel God. క్రీస్తు సంఘంలో అనేక మంది ఇలా ఆలోచిస్తుంటారు, పాత నిబంధనలో దేవుడు క్రూరుడై ఉన్నాడు, And then in the New Testament he's a loving God. కొత్త నిబంధనలో ఆయన ప్రేమ స్వరూపిగా మారాడు. But the Bible tells us that God is the same yesterday, today and forevermore. కానీ బైబిల్ సెలవిస్తుంది దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న So దేవుడు. even in the Old Covenant, కాబట్టి పాత God నిబంధనలో was కూడా a loving, gracious, forgiving, merciful God దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, క్షమించే దేవుడై ఉన్నాడు. who is slow to anger and quick to bless. ఆయన దీర్ఘశాంతుడు, ఆయన ఆశీర్వదించే విషయంలో త్వరపరిచే దేవుడు. It's the same in the New Testament. కొత్త నిబంధనలో కూడా అదే రీతిగా In ఉన్నది. the New Testament it is clarified even more. కొత్త నిబంధనలో ఇంకా స్పష్టంగా కనబడుతున్నది. Because the Old Testament is a shadow of the things to come. ఎందుకంటే పాత నిబంధన అనేది రాబో విషయానికి ఛాయగా ఉన్నది. Say amen. ఆమేన్. So Jesus, when he comes on the scene, కాబట్టి యేసుక్రీస్తు అక్కడికి he వచ్చినప్పుడు begins to explain and teach more on the subject. అయితే ఈ అంశం గురించి ఇంకా బోధిస్తూ ఉన్నాడు. Now let's go to the parable that he taught about forgiveness. క్షమించుట గురించి ఆయన బోధించిన ఉపమానం గురించి If వెళ్దామండి. you go to the parable or the book of Luke chapter 11 లూకా సువార్త 11వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుంటే verses 15 through 32, 15 నుంచి 22వ వచనము. please get this. You all know the story, but it would be good for you to read it. We don't have time. ఈ కథ మీ అందరికీ తెలుసండి, చదివితే బాగుండు, సమయం లేదు. కానీ It is called the parable of the prodigal son. తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానము. It should have been called the parable of the forgiving father. క్షమించే తండ్రి యొక్క ఉపమానమును చెబితే బాగుండు. In this story, ఈ కథలో God is seen as a father who totally forgives the unworthy son. దేవుడు ఒక తండ్రిగా అర్హత లేని ఈ కుమారుని క్షమించే వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. Like many, this son ఈ కుమారుడు వలె అనేక మంది is greatly self-centered, స్వబుద్ధితో కలిగి ఉన్నారు, అంటే indulgent and anxious to get his hands on the wealth he never earned. ఆయన సంపాదించని ఆస్తిని స్వార్థపూరితంగా దానిని సంపాదించుకోవాలి, దాన్ని పొందుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. Remember, he didn't earn it. గుర్తించుకోండి, వాడు But he wanted to సంపాదించలేదు, grab a hold of everything that he knew belonged to him. కానీ తనకు చెందినది అని తెలుసు కాబట్టి అది పొందుకోవడానికి ఎంతో త్వరపడుతూ ఉన్నాడు. He was foolish and wasteful. ఆ వెర్రివాడిగా మతిపోయినట్టుగా He ఉన్నాడు. went away and spent his money on fast lifestyle. బయటికి వెళ్లి అటువంటి జీవితంలో ఆయన వ్యర్థంగా తన డబ్బునంతా వ్యర్థం చేశాడు. His friends exploited him తన స్నేహితులంతా and విడిచిపెట్టారు. left him in misery when his money ran out. తన డబ్బు అయినప్పుడు తన దుఃఖంలో Now విడిచిపెట్టేశారు. remember, get the scene, get the picture. ఈ యొక్క చిత్రాన్ని గ్రహించండి సంగమా. Now here, this guy is saying, "Give me my money, Dad." ఇక్కడ ఈ వ్యక్తి అంటున్నాడు, నా డబ్బు ఇవ్వు తండ్రి. He gets into his brand new Ferrari. తన సొంత కారులో వెళ్తున్నాడు, ఫెరారీ కారులో. Are you with me? కొత్త కారులో, Red Ferrari. ఎర్ర ఫెరారీ కారు. All right, and he's got his pocket full of ATM cards, తన జేబులన్నీ కూడా నిండిపోయినండి ఏటీఎం కార్డులతో. credit cards, ఇక్కడ క్రెడిట్ కార్డులు ఉన్నాయి, hard cash. ఆ డబ్బు ఉన్నది.
He is thinking, I'm the king of the world. నేను ఈ లోకానికి రాజు అనుకుంటున్నాడు. My dad is a fool. మా నాన్నగారు వెరివాడు. He does not know how to enjoy life. జీవితాన్ని ఎలా అనుభవించాలో ఆయనకి తెలియదు. Let me teach him what life is. జీవితం అంటే ఏంటో ఆయనకు నేర్పిస్తాను. I'm speaking to some young people here this morning. ఇక్కడ యవనస్తులతో మాట్లాడుతున్నాను కొంతమందితో. Hello? That's how you think. అలా మనం ఆలోచిస్తూ ఉంటాం. You think your father is foolish. మీ తండ్రి వెర్రివాడని నువ్వు ఆలోచిస్తావు. The father is not a fool. He's a wise man. తండ్రి వెర్రివాడు కాదండి, జ్ఞానవంతుడు. He gets into his car and says, Dad, see ya. కారులో ఎక్కి డాడీ నేను వెళ్తున్నానని చెప్తుంటాడు. And then he drives off. వెళ్ళిపోతాడు. He stops at the red light. అక్కడ ఎర్ర లైట్ లో ఆగుతాడు. He wants everybody to see his car. అందరూ తన కారుని చూడాలని So he కోరుతున్నాడు. goes, he puts his pedal on the accelerator, makes a lot of noise. ఆ యాక్సిలరేటర్ పై కాలు పెట్టి ఎక్కువ శబ్దం చేస్తూ ఉంటాడు. And the song is so loud. ఆ పాట ఎంత బిగ్గరగా And పెట్టాడంటే the bass is so loud. ఆ బేస్ అనేది చాలా పెద్దగా It's ఉంది. beating so hard. చాలా The వేగంగా car on the కొట్టుకుంటుంది. left and the car on the right are jumping because of the vibration. ఇరువైపులో ఉన్న కార్లు కూడా గంతులు వేస్తున్నాయండి ఆ వైబ్రేషన్ And they బట్టి. look at him. ఆయనను చూసి This is life. ఇది జీవితం అంటాడు. Are you with me this morning? అర్థమవుతుందా అండి? He thinks he's on the top of the world. మనం అనుకుంటాము వాడు He's లోకంలో got పై స్థాయిలో a ఉన్నాడు. lot of cash. చాలా డబ్బు ఉంది వీడికి. ATM cards. ఏటీఎం కార్డులు ఉన్నాయి, Credit cards. Credit card. Everything, man. అన్ని ఉన్నాయి. This is life. ఇది జీవితము. So he gets a lot of friends. చాలా స్నేహితులు How పోగు many know చేసుకుంటాడు. when you have money, a lot of people get attracted to you? డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడు చాలా మంది నీకు ఆకర్షించబడతారు. మీకు తెలుసా అండి? You're right? So they all came and they said, hey, come on, you are the best man. వారందరూ వచ్చి నువ్వు చాలా Every మంచివాడు. time they said something good, he said, come on, let's have a party. ఒక మంచి మాట చెప్పేసరికి పార్టీ చేసుకుందాం పద. Somebody said, man, you are the most handsome. He looks ugly, but you're the most handsome. చాలా చాలా నికృష్టంగా కనబడతాడు కానీ చాలా అందంగా ఉన్నావు నువ్వు. Shall I tell you the truth? ఒక సత్యం చెప్పాలా? You look better than a film star. ఆ ఫిల్మ్ స్టార్ కంటే నువ్వు చాలా మంచిగా ఉన్నావు. Really? Let me give you my watch. నా వాచ్ Expensive ఇచ్చేస్తాను. watch. ఖరీదైన వాచ్ This ఇచ్చేస్తాను. guy knows how to get this watch. ఈ వాచ్ ఎలా పొందుకోవాలో వీడికి తెలుసు. So he's there emptying his pockets. కాబట్టి వీరు జేబులు ఖాళీ They're చేస్తున్నారు. exploiting him. వాడిని And కొట్టుకుంటున్నారు. slowly but surely he's going down the hill. మెల్లిగా అలా దిగువ స్థాయికి But he's not జారిపోతున్నాడు. realizing. కానీ తెలీదు. All of a sudden, అకస్మాత్తుగా he gets a phone call. ఫోన్ కాల్ వస్తుంది. Sir, there is a bill pending for 10 lakhs. 10 లక్షల బిల్లు ఉందండి, బిల్లు కట్టాలి మీరు. What? Yeah, you forgot that you paid for this on your credit card. It's a payment now. క్రెడిట్ కార్డు కొరకు మీరు డబ్బులు కట్టారు కదండి, ఇప్పుడు డబ్బులు కట్టాలి. He says, well, I thought I had money. నా దగ్గర డబ్బు And ఉందనుకున్నాను. before he could think about what to do, there's another phone call. ఏమి చాలా ఆలోచించక ముందే ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. Another payment, sir. ఇంకో పేమెంట్ And all కట్టాలి. kinds of payments are coming now. అన్ని రకాల ఇప్పుడు పేమెంట్లు He doesn't వస్తున్నాయి. know where to go. ఎక్కడికి He వెళ్ళాలో doesn't తెలియదు. have a place to stay. ఉండే స్థలం He లేదు. doesn't have clothes to wear. వేసుకోవడానికి He దుస్తులు doesn't లేవు. have a meal to eat. తినడానికి ఆహారం కూడా లేదు. He comes down to the bottom ఇప్పుడు దిగువ స్థాయికి దిగజారిపోయాడు. where he has to go and feed the pigs. ఇప్పుడు పందులకు ఆహారం పెట్టే స్థలము. Now he's living with the pigs పందులతో జీవిస్తున్నాడు. and is about to eat what pigs eat. పందులు తినే ఆహారాన్ని పొట్టును తినాలని సిద్ధపడుతున్నాడు. That's where the Bible says బైబిల్ అక్కడ తెలియజేస్తుంది. he came to himself. అప్పుడు వాడికి బుద్ధి వచ్చెను. He said, my God, నా దేవా, the servants in my father's house are better off than I. నా తండ్రి ఇంట్లో ఉన్న కూలివాండ్రు మంచి జీవితాన్ని I will జీవిస్తున్నారు. not live this life anymore. I'm going to go back and beg my dad to take me as a slave. ఈ రకమైన జీవితాన్ని ఇక నేను జీవించను. నేను ఇంటికి తిరిగి వెళ్ళి నా తండ్రిని నా కూలివాండిలో ఒకనిగా చేర్చుకోమని అడుగుతాను. He gets off లేస్తాడు, and starts walking. ఇంటి వైపుకు నడుస్తున్నాడు. He's not going there expecting to be forgiven. క్షమించబడాలని ఆశిస్తూ వెళ్ళట్లేదు అక్కడ. He is confused on the inside. తన అంతరంగంలో తికమకలో His ఉన్నాడు. heart is beating fast. తన హృదయం He వేగంగా doesn't know కొట్టుకుంటున్నది. how his dad will react. తన తండ్రి ఎలా ప్రతిస్పందిస్తాడో తెలీదు. Because sometimes, I don't even want to look at your face. కొన్ని మార్లు నీ ముఖం కూడా నాకు చూపించకు. How dare you come back here? ఎలా తిరిగి వచ్చావు ఇక్కడికి? Is that how my dad is going to talk to me? నా తండ్రి నాతో అలా I మాట్లాడతాడా? don't know what to expect. ఏం ఆశించాలో తెలియదు. But I have nothing else to do. కానీ ఏమి చేయాలి ఇక I లేదు. got nowhere to go. ఎక్కడికి వెళ్ళాలో If there's తెలియదు. anybody that can understand me, it will be my dad. ఎవరన్నా నన్ను అర్థం చేసుకుంటే నా తండ్రి అర్థం చేసుకుంటాడు. Being hopeful that at least he can be admitted as a servant, he comes. నన్ను తన కూలివాడలో ఒకరిగా చేర్చుకుంటాడేమో అని He comes back చెప్పొస్తున్నాడు. saying, let me at least tell my dad how bad a son I was. నేను ఎంత ఘోరమైన కుమారుడైనా తెలియజేస్తాను నా తండ్రికి. With that intention he came. అటువంటి ఉద్దేశంతో So that he వచ్చాడు. can just become a slave. ఏదో ఒక కూలివాడిగా ఉండడానికి, So that he might have a roof over his head. తన తలపై ఒక కాపుకోవడానికి ఉండాలి ఒకటి, And a decent meal to eat. తినడానికి ఒక మంచి ఆహారం ఉండడానికి. Something better than what pigs eat. పందులు తినేదానికంటే కొద్దిగా శ్రేష్టమైన So ఆహారం. with apprehension, కాబట్టి అటువంటి not హృదయముతో knowing what to expect, ఏమి ఆశించాలో not తెలియదు, knowing what reaction
he might have, తన తండ్రి ఎలా ప్రతిస్పందిస్తాడో కూడా how తెలియదు. he would see and treat him. తన తండ్రి ఎలా చూసుకుంటాడో తెలియదు. Slowly but surely he is walking మెల్లిగా carefully back home. మెల్లిగా తన ఇంటి వైపు వెళ్తున్నాడు. And the Bible says, బైబిల్ సెలవిస్తుంది, Father is watching. తండ్రి చూస్తూ ఉన్నాడు. Ever since you left, నువ్వు వెళ్ళిన రోజు నుండి he is not left looking for you. నిన్ను నీ కొరకు ఎదురు చూడడం ఆపలేదండి. That's a father's heart. అది తండ్రి హృదయం. Brother Clement is here to testify that last month when Pastor released a word that this is a month of divine restoration, he received that word. Also, he remembered the word that this is the year of supernatural increase. So right from January, he's been confessing the word that this is the year of supernatural increase. This dear brother has been working for a private organization for the last 10 years. And it so happened that in the recent, his regional manager started putting pressure on him and was asking him to resign his job for no reason whatsoever. But brother didn't want to do so because he was working in that organization for almost 10 years and he was pretty comfortable there. But when the word was released that this is the year of supernatural increase, he believed that instead of him resigning the job, God will definitely give him supernatural increase. So although he had pressure from his higher officials, every time that he came to our service, he sowed a very precious seed and he started naming his seed as elevation and supernatural increase. So it so happened that due to several reasons in the organization, the person who was actually putting pressure on him to resign was demoted from his post and he was given a post which was lower than the one that he was working, because of which he could not take it, and that dear person who was actually putting pressure on him resigned and left the organization. His post was vacant and this dear brother has been promoted to that post. God brought supernatural increase in his life. All glory to Jesus. మరి ఇక్కడ సంఘంలో దైవజనులు విడుదల చేసిన ఏ మాట అయినా తప్పకుండా నెరవేర్చబడుతుంది అనడానికి మన మధ్యలో మరి క్లెమెంట్ అనేటువంటి ఒక బ్రదర్ గారు సాక్ష్యం నిలబడి ఉన్నారు. ఈ యొక్క సహోదరుడు ఒక ప్రైవేట్ సంస్థలో మరి చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అయితే ఈ యొక్క సంవత్సరంలో తన పైన ఉన్నటువంటి అధికారి తన మీద కొద్దిగా ఒత్తిడి తీసుకురావడము, మరి ఆ యొక్క ఒత్తిడి తీసుకురావడమే కాదు కానీ ఆ యొక్క ఉద్యోగం నుంచి రాజీనామా చేసి తొలగించబడమని అతనికి మరి ఒత్తిడి తీసుకొస్తున్నారు. అటువంటి సమయంలో కూడా మరి దేవుని సన్నిధిలో విడుదల చేయబడినటువంటి మాట మాత్రం నెరవేర్చబడుతుంది అనేటువంటి నిశ్చయతతో ఈ యొక్క సహోదరుడు మరి ఆ వాక్యం నిలబడినారు. ప్రతిసారి కూడా తన విత్తనమును దశమ భాగమును తీసుకొస్తున్నప్పుడు మరి హెచ్చింపు కొరకు, ఎలివేషన్ కొరకు, అలాగే సహజాతీతమైనటువంటి మరి హెచ్చింపు అనేది ఈ యొక్క సంవత్సరానికి విడుదల చేయబడిన మాటగా స్వీకరించి అదే మాటను ఒప్పుకోలు చేస్తున్నారు. అయితే మరి తన అద్భుతమైనటువంటి సాక్ష్యం ఏంటి అంటే, ఎవరైతే మరి రాజీనామా చేయమని ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి ఆ అధికారి కొన్ని కారణాల వల్ల అతను ఉన్నటువంటి మరి తన పనిచేసేటువంటి స్థాయి నుంచి మరి కిందకి డిమోట్ చేయబడ్డాడు. మరి ఆ యొక్క అవమానాన్ని తట్టుకోలేక మరి ఆ యొక్క తను రెసిగ్నేషన్ చేసి తను రాజీనామా చేసి ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. మరి అతని పోస్ట్ లో ఈ యొక్క బ్రదర్ మరి ప్రమోట్ అవ్వడానికి దేవుడు కృప చూపించారు. అద్భుతమైనటువంటి హెచ్చింపుతో మరి కుమారుడు మన మధ్యలో సాక్షిగా నిలబడి ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామానికే సమస్త మహిమ కలుగును గాక. People of God, God being a merciful and forgiving God, దేవుడు క్షమించే కనికరము కలిగిన దేవుడై ఉండి expects us his children to be merciful and kind towards one another. తన పిల్లలమైన మనము కూడా ఒకరి పట్ల ఇతరుల పట్ల క్షమించగలిగిన గుణము కలిగి ఉండాలని కోరుతున్నాను. Learn to forgive and release. ఇతరులను క్షమించి వారిని విడుదల చేసే గుణం కలిగి ఉండాలి. ఎవరు ఏమి చేసినా don't have the right to take revenge. ప్రతీకారము తీర్చుకునే హక్కు మనకు లేదు. We love God. మనము దేవుని ప్రేమిస్తున్నాము. We love these people. ఈ ప్రజలను కూడా ప్రేమించాలి. The way we deal with them, మనం వారితో ఎలా వ్యవహరిస్తామంటే release them into the hands of God. దేవుని హస్తంలోనికి వారిని విడిపించాలి. ప్రభువా, you judge. నీవే తీర్పు తీర్చు. Because you are the God who said vengeance is mine. ఎందుకంటే ప్రతిదండన నా పని అని నీవు చెప్పావు. I don't know if you're a believer or not. If you're a believer, you have a name that is above every other name. Whatever the devil stole from Adam through deception, Jesus got it back with a power. You don't have to say, God, take me, please take me, I can't handle this. That's the cry of a defeated person. I can't handle this anymore, God, please take me away. I'm a waste, Lord. I'm a burden to this man. I'm a burden to my family. I'm a burden. Hey, get up, wake up. If you're still alive, that means God thinks you're valuable and God needs you here. You better wake up and find out why you're still alive and do something for God's glory rather than sit in a corner and cry and say, take me, Lord. Don't be a friend of the devil. Be a child of God who lives in victory. Somebody shout amen. We learned many things like character development and how to build a character to experience the God blessing in our life. Really blessed to be part of this
and Dominion International Bible College, because friends, every class was a class of full of revelation. The more I am exposed to the word of God, I realize that the more ignorant I am, and I have learned so much of the Bible college. The Bible says, study the word to show yourself approved. Just coming to church, you can't learn much. That actually you need to learn to build your life in God. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మీరందరూ కూడా మా యొక్క ప్రోగ్రాం ద్వారా ఆశీర్వదించబడుతున్నారని నమ్ముతున్నాము. మరి ప్రత్యేకంగా ఈ దినమున మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడ్డారని, ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ దేవునికి మీతో పాటు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాకుండా మేము అనేక మంది సాక్ష్యాలు పంపుతూ మాకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే, అనేకులు కణుతుల నుంచి విడుదల పొందడము, స్వస్థత నొందడము, చర్మ వ్యాధుల నుంచి స్వస్థత నొందుతున్నారు. దీర్ఘకాలపు నొప్పుల నుంచి, మరి అది ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు, ఇటువంటి వాటి నుంచి కూడా వారు స్వస్థత పొందారని మాకు సాక్ష్యాలు పంపుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్న మహత్కార్యాలను బట్టి మరి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఈ ప్రోగ్రాం ముగించక ముందు మీలో ఇంకా అనేక మంది అస్వస్థతగా ఉన్నారని మాకు తెలుసు. మరి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ క్షణం మీతో పాటు ఏకీభవించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ మీకు నొప్పి ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా అక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇంకో చేయి ఆ టీవీ మీద ఉంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఇద్దరు ఏకీభవించి అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదండి. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నొందబోచటం లేదు, మనం నొందితిమి. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మీ మీద వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరుస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతున్నారో, ఎవరైతే సాతాను యొక్క బంధకములో ఉండి వాటి నుంచి విడుదల పొందలేని మరి బంధించబడిన స్థితిలో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని, నొప్పులను, చర్మ వ్యాధులను, మరి ఆర్థరైటిస్ని, థైరాయిడ్ని, రకరకాలైన బాధల నుంచి విడుదల కలుగును గాక అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యాన్ని ఆధారపడి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీరు పొందిన గాయములను బట్టి ప్రభా మీ బిడ్డలు ఈ క్షణమే స్వస్థత నొంది తీరి ప్రభా. కాబట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మీకు స్తోత్రం. హల్లెలూయా. ఏకీభవించిన వారందరూ కూడా నాతో పాటు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా స్వస్థత నొందారని. మీరు పొందినప్పుడు, అది అనుభవించినప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా నంబర్లు మీకు కనపడుతూ ఉంటాయి, మా ఫోన్ నంబర్లు, వాటికి ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి మాకు మంచి అవకాశాన్ని కలిగించండి. మీకు దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తిరిగి మీతో ప్రార్థన చేయడానికి మరొకసారి దేవుడు తరుణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.